వేదికను అలంకరించిన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన చీఫ్ సెక్రటరీ శ్రీ కె రామకృష్ణారావు గారికి, మన మీడియా అకాడమీ చైర్మన్ గారికి, ఐఎన్పిఆర్ తరపున ఇచ్చేసిన అందరి ఆఫీసర్స్కి, సిపిఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ, ఈరోజు మనం ఇక్కడ ప్రపంచ ఫోటోగ్రఫీ డే 2025 సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్ అంటారు. అంటే ఒక పిక్చర్, ఒక కథ, ఒక వ్యాసం చదవటం కన్నా ఒక ఫోటో చూస్తే ఎంత విషయాన్ని మనం అవగాహన చేసుకుంటామన్న ఆ లైన్తో మనము పిక్చర్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఈరోజు ఫోటో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అందరి మనుషుల్లో మనకున్న వాల్యుబుల్ ఏమిటి అంటే, ప్రతి మనిషికి సమయం అంటారు. సమయంని క్యాప్చర్ చేయగల కెపబిలిటీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం పిక్చర్. సో ఆ పిక్చర్ని సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజు మన అదృష్టంగా మనం భావించాలి. ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇంపార్టెన్స్ ఏంటి అంటే, దిస్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ 1800s. 1837వ సంవత్సరంన మొట్టమొదటిసారి ఫ్రాన్స్కి చెందిన లూయిస్ డెగ్వార్ అనే వ్యక్తి ఏ విధంగా ఫోటోని క్యాప్చర్ చేయాలి అన్న కాన్సెప్ట్ని ఆయన క్రియేట్ చేయటం జరిగింది. దాన్ని ఫ్రెంచ్ గవర్నమెంట్ అఫీషియల్గా 1839 జనవరి 9న గుర్తించి, ఆగస్టు 19వ తారీఖు నుంచి, అంటే అన్ని సంవత్సరాల క్రితం ఆగస్టు 19, అంటే ఈరోజు ప్రొఫెషనల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఫ్రెంచ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు మనం ఫోటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం. ఈ ఫోటోగ్రఫీ డే మనము ఇన్వైట్ చేసిన వెంటనే ఒప్పుకుని వచ్చిన మన గౌరవ మంత్రివర్యులు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మరొకసారి నా హృదయపూర్వక థ్యాంక్ యూ నేను చెప్తున్నాను. మనం ఐఎన్పిఆర్ తరపున కూడా ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డేని చాలా సంవత్సరాలుగా చేసుకోవటం జరుగుతుంది. ఆల్మోస్ట్ 28 సంవత్సరాల నుంచిగా మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు 5 విభాగాల్లో మనం ఈ అవార్డ్స్ అనేది మనం ప్రదానం చేస్తున్నాము. మొదటి విభాగంలో రైతు భరోసా, రైతులకు ఆర్థిక సాయం, బోనస్ ధరలు. రెండవ విభాగంలో ఇందిరమ్మ ఇళ్ళు. మూడవ విభాగంలో చేయూత, అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, పెన్షన్స్. 4వ విభాగంలో రాజీవ్ యువ వికాసం. అదేవిధంగా 5వ విభాగంలో జనరల్, అంటే అదర్స్ స్కీమ్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక 8 బహుమతులు ఈచ్ విభాగంలో మనము ప్రదానం చేస్తున్నాము. ఈ అవార్డ్ సెరమనీకి, ఈ అవార్డ్ సెలెక్షన్కి కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ ఫోటోగ్రఫర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కూడా మనము 3 టీమ్ని వేయటం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాకే మనం నోటిఫికేషన్ ఇచ్చి మనం ఇన్వైట్స్ మనం తీసుకోవటం జరిగింది. 94 మంది పోటీదారులు పాల్గొని ఆల్మోస్ట్ 750 ఫోటోగ్రాఫ్స్ అనేది మనకి వాళ్ళు పంపటం జరిగింది. ఈ సందర్భంగా ఐ థ్యాంక్ ద జ్యూరీ మెంబర్స్ ఆల్సో ఫర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ సెలెక్టింగ్ ద most difficult choices, I am sure, among all the photos that have been sent to us. So మొదటి 2-3 బహుమతులు 20,000, 15,000 and 10,000 రూపీస్ అనేది మనం వారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కాన్సులేషన్ ప్రైజ్ కింద ఒక 25 మంది అప్లై చేసిన వారికి 5,000 రూపీస్ అనేది మనం ప్రదానం చేయటం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, I request the Honorable CS Sir to give his valuable message.